కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. దీంతో గులాబీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఆమె ఎప్పుడెప్పుడు హైదరాబాద్ చేరుకుంటారా అని వెయిట్ చేస్తున్నారు. 5.5 నెలల జైలు జీవితం తర్వాత ఈ రోజు హైదరాబాద్ కు రాబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇవాళ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణకు హాజరు కానున్నారు. కోర్టు హియరింగ్స్ ముగియగానే హైదరాబాద్ కు బయలుదేరనున్నారు. 3 రోజులుగా ఢిల్లీలోనే ఉన్న కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలోనే కవితతో కలిసి ప్రెస్ మీట్ కూడా నిర్వహించనున్నారు. కవితతో పాటు కేటీఆర్, హరీష్ రావు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ కు రానున్నారు. కాగా కవిత హైదరాబాద్ కు రాగానే ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. గులాబీ శ్రేణులు ర్యాలీ కూడా నిర్వహించనున్నారు. కాగా మంగళవారం బెయిల్పై విడుదలైన సమయంలో కవిత తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జైలు గేటు నుంచి బయటకు రాగానే కొడుకు, భర్త, అన్నను ఆత్మీయ ఆలింగనం చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ నేతలు బాణసంచా కాల్చి డప్పులు మోగిస్తూ ఘన స్వాగతం పలికారు. అటు కన్నీళ్లు పెడుతూనే తనను ఇబ్బంది పెట్టిన వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కవిత. తాను కేసీఆర్ బిడ్డనని, తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు. 18 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ తప్పు చేయలేదని, 5.5 నెలలు కుటుంబానికి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మొండిని జగమొంటిగా మార్చారని, ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోక తప్పదని కవిత హెచ్చరించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.